అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు కల్తీ అవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందా లేదా, జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి టీం మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఒకవేళ గనక నిజంగా తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కలుషితం అయి ఉంటే దాన్ని సంప్రోక్షణ ఎలా చేయాలి, దాని ప్రక్రియ ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండపల్లి జ్యోతిర్మయ్య గారు. మేడం, అమ్మ నమస్తే. ఇప్పుడు తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు కలుషితమైంది, దాంట్లో కల్తీ జరిగింది అనేది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నాయి, తీసేలా ఉంది. ఏంటి అసలు దీని మీద మీ స్పందన ఏంటి? పద్మదాకా మనోభావాలని అనాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనసు ఉంటే కదా భావం ఉండడానికి. ఆ మనసు లేదు కనుకనే ఇంత పెద్ద తప్పు జరిగిపోయింది. ఓకే, స్వామివారికి ప్రతినిత్యము నివేదన చేసేటువంటి ఒక అన్న ప్రసాదాన్ని, లేదా ఒక లడ్డూ ప్రసాదాన్ని, లేదా ఒక నవనీతాన్ని, ఏదైతే ప్రతిరోజు ఆయనకి మనం ఎట్లా భోజనం చేస్తున్నామో అట్లాగే ఆయనకి కూడా ఉపచారాలతో చక్కదైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం అనేది మన ఈ సనాతన ధర్మంలో ఒక డైటీ కి ఏర్పాటు చేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్ర పద్ధతి. శాస్త్రం ద్వారా ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తే అక్కడ శాంక్టోరియంకి కావలసినటువంటి సేక్రెడ్నెస్ వస్తుందో దాన్ని పటిష్టం చేయడానికి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అలాగే ప్రసాదాలు పెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఏ ప్రసాదాలు పెట్టాలనే దాంట్లోనూ ఉన్నాయి. ఇంకా ఎన్నో ఇలా మాట్లాడుకుంటే మనకు సమయం చాలదు. ఇలా పెట్టే క్రమంలో ఏ ప్రసాద నివేదన అయితే స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ పంచుతున్నారో వాటిని కలుషితం చేస్తున్నాము. ఆ కలుషితం చేసేటువంటి ఒక అరాచకమైనటువంటి నెగ్లిజెన్స్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ నెగ్లిజెన్స్, ఇట్ ఈస్ వాంటెడ్లీ డన్. కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ. చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారికి నైవేద్యంగా పెట్టేటువంటి మనస్పరంగా భావించేటువంటి లడ్డూలు జంతువుల పువ్వుని కలిపి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అంతే చెప్పాలి. లేకపోతే ఇంత పెద్దదైనటువంటి వ్యవస్థలో నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవా అండి? ఫలానా ఇది ఇస్తున్నాము అని అంటే ఒక సంస్థకి అది అప్రూవ్ అవ్వాలి కదా, ఎక్కడో చోట అప్రూవ్ అవ్వాలి. ఎలా చేసేసారు ఇదంతా అంటే ఇది ఒక రకమైనటువంటి దాడి లాంటిది హైందవ ధర్మం మీద. లేదు, ఇది ఒక రకమైనటువంటి స్కామ్, ఇంకొక స్కామ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో స్కామ్స్ లో ఇది ఒక స్కామ్ అని చెప్పుకుందాం కాసేపు. అంటే ఏ రూపకంగానైనా సరే ఈ ధర్మానికి మనం దీన్ని పతనం చెయ్యాలి అని అంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి విశేషాలను, ఎలా అయితే బ్రిటిషర్స్ మన భాష మీద దెబ్బ కొట్టారు, మన సంస్కృతి మీద దెబ్బ కొట్టారు, అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి విషయాల పట్ల కూడా మనం కొంత అపచారాన్ని యాడ్ చేస్తే వీళ్ళకి నమ్మకాలు తగ్గుతాయి. లేదు, ప్రెసెంట్ లో ఉన్న ధనాన్ని మనం ఎక్కువ ధనం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆ క్షేత్రమే రాజకీయ ఆవాసం. రాజకీయవేత్తలందరూ ఎందుకయ్యా అక్కడికి వెళ్తారంటే వ్యాపారం చేసుకోవటం కోసం. మరి నాకు తెలిసి దేవుడు వేరు, రాజకీయం వేరు. ఇవి రెండు ఒక చోట ఇమడలేవు. అట్లాంటి ఇమడలేనటువంటి పరిస్థితి ఇది అన్నమాట. దానికి తార్కాణము, దానికి కిరీటం అన్నమాట ఇది మనం ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితి. ఎందుకంటే ఈ ధర్మానికి ఎంత గ్లాని చెయ్యాలో అంత గ్లాని క్రితం ప్రభుత్వం చాలా ఒక ప్రణాళికాబద్ధంగా చేసింది. ఓకే, అంటే నిజంగా ప్రణాళికలు వేసుకుని చేశారు. అంటే నిజంగా శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో
స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందని మీరు భావిస్తున్నారా? అంటే మీరు అక్కడ ఆ, మీరు తిరుమల దేవస్థానంతో మీకున్నటువంటి అనుబంధం ఏంటనేది మాకు తెలుసు. మీకు అక్కడ విషయాలు బాగా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి నిజంగా శ్రీవారి మహాప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందా? అంటే ఏం చెప్తారు స్పష్టంగా? ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా అది ల్యాబ్ లో టెస్ట్ చేయటం వల్లనే ఇదంతా బయటకు వచ్చింది. లేకపోతే వచ్చి ఉండేది కాదు కదా. పోనీ ల్యాబ్ రిపోర్ట్లు ఏమైనా తప్పు చెప్తున్నాయేమో ఇంకొకసారి చెక్ చేస్తే పోనీ చెయ్యండి, తప్పేం కాదు. మనమేమి దాన్ని కూడా ఆక్షేపించటంలా. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే వచ్చి ఇలాంటి కలుషితం జరిగిందని చెప్పారు అంటే దీనికి ఎంతటి అథెంటిసిటీ ఉంటే ఆయన బయటకు వచ్చి ఆ మాట చెప్తారు. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటనంటే దాని తాలూకు కరెక్షన్ చేయడం. అలాగే ఈ కొండ మీద ఎలాంటి అపచారం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించగలిగేటువంటి ఒక శ్రీవారి సేనగా కొంతమందిని ఏర్పాటు చేయటం ముఖ్యంగా ఇప్పుడు కావలసినటువంటి, అంటే ఇమీడియట్ గా జరగాల్సింది అది. అట్లాగే చక్కటి ఎంక్వైరీని కూడా వెయ్యాలి. ఎందుకనంటే మనకి ఈ ప్రసాదం మనకే కాదండి, ఇతర మతస్థులు కూడా చాలా ఇష్టం. ఇది ఇప్పటి ప్రాబ్లం కాదండి. ఎప్పటి నుంచో భక్తులు అరే ఈ ప్రసాదం తింటే నోట్లో చుట్టుకుపోతుంది, ఇలా చుట్టుకుపోదే అని ప్రస్తావన చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే దాంట్లో నట్లు, బోల్ట్లు, పిన్నీస్లో లేకపోతే మేకులో ఇవన్నీ రావడం ఏంటండి? అప్పటి నుంచి చెప్తూ వచ్చాం. శ్రీవారి ప్రసాదం అద్భుతంగా ఉంటుంది, మనకి నోట్లో నీళ్లు వచ్చేస్తుంది. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ఆ లడ్డు వాసన చూస్తున్నప్పటికీ ఎటువంటి వాసన అంటే సువాసన దాంట్లో ఉండేది కాదంటూ కూడా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి నిజమైన ఆరోపణలు వాస్తవం ఉందా? తప్పకుండా. ఎందుకనంటే మనం చూస్తున్నాం ఒక 10 ఏళ్లుగా వచ్చినటువంటి విపరీతమైన మార్పులు. ఆ మార్పుల్లో ఎన్నిసార్లు ఈ లడ్డు ప్రైస్ ని ఎక్కించడం, తగ్గించటం ఇలాంటివన్నీ చేశారు. అలాగే ఆ ప్రసాదం తాలూకు వాసన, దాని తాలూకు సైజు, ఇవన్నీ ఎన్ని రకాలుగా మారాయో మనం చూసాం. అప్పటి రోజుల్లో కొంత పద్ధతిగా జరిగినప్పుడు 2 లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇస్తామని చెప్పారు. ఎంత చక్కటి రూల్ అండి అది. ప్రసాదాన్ని ప్రసాదంగా చూడండి, అది స్వీట్ లా చూస్తే ఎట్లాగా. ఇవన్నీ ఏదైనా చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఉంది. అంటే మనల్ని మనమే విమర్శ చేసుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారంటే వాళ్ళు కరెక్టే, మనమే సరిగ్గా లేం. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీవారిని చాలా మంది అంటే కొలుస్తూ ఉంటారు. శ్రీవారి ప్రసాదాన్ని మహాప్రసాదంగా వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి మహాప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడడం అసలు నిజంగా ఎందుకంటే శ్రీవారి ప్రతిష్టను దిగదార్చేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందా అంటే ఏం చెప్తారు? ఆయన ప్రతిష్ట ఈయనేమి దిగదార్చడానికో ఇంకోటో కాదండి. ఆయన ప్రతిష్టని ఎవరు దిగజార్చలేరు. ఇంకా కావాలంటే దెబ్బతీసే ప్రయత్నం చేశారా? ఎవరు దెబ్బతీసినా ఏం చేసినా ఆయనకి తీసివేతలు, కూడికలు బాగా తెలుసు స్వామివారికి. కాబట్టి ఏ తీసివేతలు, ఏ కూడికలు ఎక్కడెక్కడ చెయ్యాలో అంతా చేసుకుంటూ వస్తున్నాడు. కంగారు పడకూడదు మనం, దేనికి కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతిదీ కూడా అన్నిటినీ కూడా ఈ కంటితోనే అన్ని చూస్తున్నాం కాబట్టి అది కూడా చూస్తాం మనం. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేటట్లుగా ఎవరిని ఆయన చేయనివ్వడు. ఇప్పుడు ఈవో గారు కూడా ఇది ఎలా వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చింది చూసారా ఆయనకి, అది తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయించారు చూసారా, అది భగవంతుడి చర్య గాక మీరు నేను చేసిన పనే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా ఇది దేవుడు ఇచ్చినటువంటి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కోట్ల మంది హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంతో మంది ఈరోజు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నేను అదే చెప్తున్నా.
ఇప్పుడు మనకున్నటువంటి ఆలయాల్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాన్ని ఒక ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎంత బాధ్యతాయుతంగా నడపాలి. అట్లాంటిది క్రింద ప్రభుత్వం, ఆపై ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా తీసుకోండి. ఎవరైనా సరే ఇలాంటి ఒక నిర్లక్ష్య ధోరణితోనో, లేకపోతే రాజకీయ ఆవాసంగానో, లేకపోతే ఒక బిజినెస్ సెంటర్‌గానో, లేకపోతే ఒక వ్యాపార కేంద్రాన్నిగా తయారు చేయడానికో పూనుకున్నారు తప్ప, అంతకంటే గొప్పగా చేసింది ఎవరున్నారు? పెద్దగా గొప్పగా చేసింది నాకేం కనిపించలేదు. ఎందుకనంటే ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నామో దేవస్థానం నుంచి ఇలాంటి పనులు చేయటం వల్ల మొత్తం యావత్ సమాజం, హైందవ సమాజమే కాదు ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఈ కొండ నుంచి వచ్చేటువంటి ఒక్క ఆదేశం చాలు. ఒక్క ఆదేశం ఆ కొండ నుంచి ఏది వచ్చినా కూడా అందరూ యావత్ మానవాళి ఆచరించడానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఎందుకు సేవలు అందించలేకపోతున్నారు? ఏం ధర్మ ప్రచార పరిషత్తు ఉన్నది దేనికోసం? ఏమి ప్రచారం చేయడం కోసం? కొండకొస్తే మీరు ఇట్లా రండని ప్రచారం చేయలేదా? మండల స్థాయిలలో కొండకొస్తే మీరు ఇది చెయ్యండి అని చెప్పలేదా? ఇలా ఉండండి అని చెప్పలేదా? నార్మ్స్, కండిషన్స్ ఎలా చెయ్యాలో తెలియదా? అవసరం లేని మిషనరీ అంతా తీసుకొస్తారా? అసలు అక్కడ ఆర్టికల్స్ లో లేనివన్నీ కూడా చేసేస్తారా? అంటే ఎవరు చూడరు, ఎవరు ప్రశ్నించరనేటువంటి ఒకానొక దృఢమైన నిర్ణయం, నిశ్చయమే కదా ఇదంతా కూడా. కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు, అలాగే జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు ఏదైతే ఉన్నాయో అవి శ్రీవారికి నైవేద్యంగా సమర్పించేందుకు గర్భగుళ్ళు కూడా తీసుకెళ్లారు. ఏంటి నిజంగా వీటిలో గనక జంతువుల కొవ్వు కలిసి ఉంటే అసలు ఆ గర్భగుడిని ఎటువంటి సంప్రోక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? స్వామివారికి నివేదన చేస్తున్నటువంటి ఏ ప్రసాదమైనా కూడా అది ఆయన తినడం కొరకు కాదు, ఉన్న వాళ్ళందరికీ కూడా పంచడానికి. ఎందుకనంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఆయన స్వరూపమే. ఇప్పుడు ఎవరికి ఎవరు సేవ చేశారు? అక్కడ ఉన్నటువంటి స్వామివారు తింటారని ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తున్నారా? కాదని మనకు తెలుసు. ఈ అన్ని ప్రసాదాలు కూడా ఆయన రూపంలో ఉన్న వీళ్ళందరూ స్వీకరించాలని మనం వారికి నైవేద్యం పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదాలను ఎవరు తిన్నారు? స్వామి తిన్నాడా అంటే ఎస్. ఎలా తిన్నాడు అనంటే అందులో ఉన్న మొత్తం సారాన్ని ఆయన మనకు ఒక వెలుగుగా ఇచ్చి ఆ సారాన్నే ప్రసాదముగా మనకిస్తున్నాడు. ప్రసాదము అనంటే ఆయన దయా అని అర్థం. అందులోపల ఏముంటుందయ్యా అనంటే ఆయన తాలూకు వెలుగంతా పై ప్లేన్ నుంచి ఈ క్రింది ప్లేన్ లోకి స్వామివారు పంపిస్తున్నటువంటి వెలుగు ఆ పదార్థంలో ఉండగా, ఆ పదార్థం తినగా వీళ్ళకి ఎన్నో రుగ్మతులు పోతాయి. మెంటల్ గా, ఫిజికల్ గా, ఆస్ట్రల్ గా అన్నిటికీ కూడా ఒక ఫిట్నెస్ వస్తుంది. దానిని దయా అని పిలుస్తాం. దాన్ని ఏదన్నా ప్రోక్షణ చేయాలని అడుగుతున్నారు. ఈ ప్రోక్షణ చేసే కార్యక్రమంలో అసలు స్వామివారు తీసుకున్నప్పుడే దాన్ని ప్రోక్షణ చేసేసారు కనుక అది ప్రసాదం అయింది. అంటే గర్భగుడిలోకి జంతువుల కొవ్వుతో ఇక అక్కడ ఆ ప్రసాదంలో ఉన్న ఏ కలుషితాన్నైనా తీసేసి ఇచ్చినటువంటి వారు. కానీ ఇక్కడ తప్పిదం ఎక్కడ? మానవుడు చేసినటువంటి తప్పిదం ఏమిటి అనంటే ఇక్కడ మనం పెట్టేటప్పుడే అలాంటి స్వచ్ఛమైనది కాకుండా కల్తీ అయినదిగా పెట్టాం. ఇప్పుడు పొరపాటు ఎవరిది? ఎక్కడ సంప్రోక్షణ చెయ్యాలి? ఆలయానికి కాదు సంప్రోక్షణ. భక్తులందరూ కూడా సంప్రోక్షణ అయ్యి భక్తులందరికీ కూడా ఎలా మెలగాలో తెలిసి, ఎక్కడ ఏది ప్రశ్నించాలో తెలిసి చక్కదైన చైతన్యం వచ్చి ఆ ఆలయాన్ని శుభ్రంగా చక్కగా నడపండని ప్రజల్లోనే ఒక చైతన్యం రావాలి. అది చెయ్యాలి. అది ప్రక్షాళన లేదా అది సంప్రోక్షణ. ఓకే. సనాతన ధర్మం మీద, వేదాల మీద, శాస్త్రాల మీద, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద, శ్రీవారి మీద మీరు ఎంతో మంది భక్తులకు చైతన్యాన్ని నింపుతూ మీరు రూపంలో ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఏంటి దీని గురించి మీరు నిజంగా భక్తుల్లోకి ఏదైనా చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు కాదండి, నేను ఎప్పుడో చేశాను ఈ పని. ఒక 15 ఏళ్ల క్రితమే
నేను శ్రీవారి సేన అని ఒక రూపకల్పన చేసి అందులో మండల స్థాయిల నుంచి కూడా కొంతమందిని ఏర్పాటు చేసి అక్కడ మన దేవాలయాల సంరక్షణ కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి పొరపాటు చేసినా కూడా ప్రశ్నించాలనేటువంటి ఒకదాన్ని నేను స్టార్ట్ చేశాను. అయితే దాన్ని ముందుకు సాగనివ్వాల, ఏది సాగనివ్వరు. ఎందుకనంటే మన వాళ్ళకి ఏదైనా మంచి పని చేయటం అంటే ఇష్టం ఉండదు. చెడ్డ పని చేయడానికి మాత్రం పొలోమంటూ గొర్రెల మందల్లాగా వచ్చేస్తారు. మంచి పని చేద్దాం రానంటే మిగిలేది ఒక్కడే. కాబట్టి నేను ఒక్కదాన్ని అట్లా మిగిలిపోయా. ఇంకా ఇలా చేసేటువంటి వాళ్ళు వచ్చేంత వరకు, ఈ చైతన్యం వచ్చేంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యపోవక్కర్లా, దాన్నే కలియుగం అంటారు. ఈ ఈ చైతన్యం రావాలి, ఇంకొంచెం చీకటి పెరగాలి. ఈ చైతన్యం రావడానికి మేము ఎంత చేయాలో అంత మా శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయో అంతే మేము చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ కూడా మేము చేయలేం. కాబట్టి ప్రతి ఇండివిజువల్లో నుంచి గనక అది వస్తే, ఇప్పుడు ఈ ఈ ఈ ప్రాబ్లం ప్రస్తుతం ఇది, రేపు ఇంకేమన్నా కావచ్చు, మనం చెప్పలేం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా చక్కదైనటువంటి ఉద్యోగాలు ఇస్తా వస్తున్నారు. మరి అదే పోనీ మాస్క్లోనూ ఈ చర్చిల్లోనూ ఇవ్వచ్చు కదా, అలాంటి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా హిందువులకు కూడా. ఎందుకు ఇవ్వట్లేదు? మరి మా ఆలయాల్లో స్వామివారి సొమ్ము తింటూ భక్తులు వేసినటువంటి విరాళాల్లోంచి వాళ్ళకి వస్తున్నటువంటి జీతాల్ని చక్కగా వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళక్కడ వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు నినాదాలు చేయటము, పుస్తకాలు పంచడం, ప్యాంప్లెట్స్ పంచడం. ఏమిటి అరాచకం? ఎవరు ప్రశ్నించరనా? ప్రశ్న చేయడానికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రశ్న చేయడానికో లేకపోతే దీన్ని సంస్కరించడానికో అందరూ సంఘటితం అవుతున్నారు. కంగారు పడద్దు, అంతా ముందు ఉంది. ఏవేమి చెయ్యాలో అంతా పెద్దలందరూ సమాలోచనతో చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనం ఎంత నెగటివ్ గా మాట్లాడితే అవతల వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా మనలో ఉన్నటువంటి చైతన్యము లేకపోతే ఒక సంఘటితత్వము ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం. ఓకే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి మీద మీరు ఎన్నో పాటలు పాడారు. అటువంటిది గత పాలకులు చేసినటువంటి తప్పిదాల మీద చైతన్యం కల్పిస్తూ మీరు ఎందుకు పాడకూడదు ఇప్పుడు? అన్నమయ్యే ఆ రోజుల్లోనే చాలా కీర్తనలు ఇట్లాంటివి రాజు చేసేటువంటి పరిపాలన మీద, నాకు టక్కని గుర్తు రావట్లేదు ఆ కీర్తనలు. అంటే ఎక్కువగా ప్రసిద్ధంలో ఉన్న కీర్తనలు కాదవి. దాంట్లో ఆయన చాలా బాపోతూ ఉంటాడు. ఇలాగే ఆలయంలో అప్పుడు కూడా కొంత భ్రష్టు పట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటికి ఆయన బాధపడుతూ కీర్తన రచన చేసింది. అట్లాగే రైతులకి నీరు లేకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మన శరీరాన్ని గుడిగా చేసి సంకీర్తన రాశారన్నమయ్య. అంటే ఈ గుడిని, అంటే ఈ శరీరాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో ఈ శరీరాన్నే గుడిగా మలుచుకొని మానవుడు గనక సాధన చేస్తే అందులో ఉన్నటువంటి లోపల పరబ్రహ్మ, ఆ వెలుగు నీవే అయి ఉన్నావు అని చెప్పడానికి ఒక రోజు నిత్య పూజలతో, ఆ కైంకర్యాలతో అన్నమయ్య చెప్తాడు. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొన చూపులే ఘన దీపములట, తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో నిరీచిననో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. అంటే ఒక శరీరాన్ని గుడిగా మలచుకొని దీన్ని ఇంత పవిత్రంగా ఉంచమంటున్నటువంటి సంకీర్తనలో ఎదురుగా ప్రత్యక్షమైన దైవము, ఆయన ఇంట్లో ఆయన ఉండి, ఆయన ఇంటికి మనం వెళ్తే మనకి ఎన్ని సపర్యలు చేసి, భోజనాదులు పెట్టి, దర్శనం ఇచ్చి, ఏమండి ఏమేమో మర్యాదలు చేసి మనల్ని పంపించి, ఆశీర్వదించి, వరాలు కురిపించి పంపిస్తున్నాడే, మరి ఆ ఇంటిని
ఎంత శుభ్రంగా ఉంచాలి, ఎంత పవిత్రంగా ఉంచాలి, ఎంత వేదోక్తంగా ఉంచాలి, ఎంత శాస్త్రబద్ధంగా ఉంచాలి, ఎంత శుభ్రంగా ఉంచాలి. ఆ! ఇవన్నీ కామన్ సెన్స్ ఇది. ఉమ్, ఇంత కామన్ సెన్స్‌ని కూడా మనం ఉంచనప్పుడు ఏ చోటుకెళ్ళి ఎవరితో మొరపెట్టుకుందాం మనం? ఉమ్, హైందవ సమాజం అంతా, ఈ సనాతన ధర్మం అంతా గుడిని ఆధారం చేసుకొని ఉన్నది. ఈ గుడినే మనం అపవిత్రం చేస్తూ, వ్యాపార కేంద్రం చేస్తూ, లేదా స్వీట్ షాప్ లాగానో, లేదంటే ఒక విహార కేంద్రంగానో, విహార యాత్రగానో చేస్తూ ఉంటే, ముందసలు భక్తులకు కూడా చాలా అవేర్‌నెస్ రావాలండి. ఎగ్జాక్ట్. భక్తులు గూడా అంతే అవేర్‌నెస్‌తో ఉండాలి. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రశ్నించాలి, నిలబడాలి. అలా నిలబడడానికి కొంతమంది అక్కడ వాళ్ళ కోసం నుంచుని, ఎందుకనంటే వాళ్ళు ఒక్కళ్ళే కూడా మాట్లాడలేరు. అలాగ శ్రీవారి సేనను తయారు చేసి మాట్లాడాలి అని నాకు చాలా ఉండేదండి. గోవిందనామం కొడుతుంటేనే నేను కొడుతుంటేనే ఆపండి అంటున్నారు. మా రాధా మనోహర్ దాస్ గారిని ఆపండి అని చెప్పారు. మాకు అర్థం కాల. మేము చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాం. ఇదేంటి గోవిందు కొట్టడానికే కదా మనకి కొండ ఉంది. గోవిందు కొట్టనివ్వట్లేదేంటా అని ఆశ్చర్యపోయా. నేను గర్భగుడిలోకి వెళ్తూ నేను గోవింద్ అని గట్టిగా అరిచా. అరిస్తే సైలెన్స్ అంటున్నారు. నేను అంత దిక్కులు చూస్తున్నా. ఏంటిది సైలెన్స్ అంటారేంటా అని చెప్పి. బయటకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచారికలు ఉంటారు కదా! వాళ్ళందరూ చెప్తున్నారు. గోవింద గట్టిగా అన్నివ్వట్లేదమ్మా ఇక్కడ అని. అదే నాకు అర్థం కాల. ఎందుకు? ఏమిటో నాకు అర్థం కాల. గట్టిగా గోవింద గర్భగుడిలోకి వెళ్తూ గోవింద అనకూడదంట. అంటే గోవిందుని సన్నిధిలోకి వెళ్ళే అసలు గోవింద అనకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎంత ఆశ్చర్యం కలిగిందంటే నాకు నోట్లంటే మాట రాలా. ఎవరిని అడగాలి? ఎవరిని ప్రశ్నించాలి? నాకసలు ఇన్ని పొరపాట్లు చూసి విసుగెత్తి ఒక సందర్భంలో తండ్రి నీ కొండను నువ్వే కాపాడుకో. మా వల్ల ఎవ్వరి వల్ల కావటం లేదు అని 7 గంటల సేపు నాన్న నిర్విరామంగా, నిరాటంకంగా నామాన్ని చెప్పుకుంటూనే ఉండిపోయానక్కడ. అందరూ వచ్చారు. ఈ ప్రభుత్వం కూడా ఒక నిఘా పెట్టింది. గోవిందనామం చెప్పుకోవడానికి ఒక నిఘా కావాలా? సనాతన ధర్మపరులకు ఎలాంటి స్థితిలోకి మనల్ని దించేశారో ఊహ చేస్తుంటేనే చాలా కష్టంగా ఉంది. ఏ సమాజం లేకపోతే ఈ మొత్తం అంతా ఈ రాజకీయ వ్యవస్థే లేదో అలాంటి వాళ్ళను ఇంత దుర్మార్గంగా కష్టపెట్టడం, ఇంత మనస్తాపం తెప్పించటం. మనోభావం ఏంటండి? మనసుంటే ఇట్లా ఎందుకు చేస్తారండి? మనోభావం ఏంటి? మనోభావం కాదిది అసల. మనసే లేదు. మనసే లేనప్పుడు భావం గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు? కాదు. ఇది వాంటెడ్‌గా కావాలని ఈ ధర్మాన్ని నాశనం చెయ్యాలి. ఎక్కడి నుంచి నాశనం చేస్తే బాగుంటుంది? లేదా ఈ కాస్త కాలం ఉంటారు కదా పీరియడ్ ఆఫ్ టైంలో అప్పుడు ఎంత దండుకోవాలి, ఎంత సంపాదించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి మనకు ఉపయోగపడుతుంది. ఇది వీళ్ళ చేస్తున్నది. వాళ్ళకి తగినటువంటి శాస్తి కూడా జరిగింది. అది కూడా వాళ్ళకి తెలుసు. ఇంకా రాబోయేది ఇంకా చాలా కథ ఉంది. ఆ కథలన్నీ తీరిగ్గా విందాం. ఓకే అమ్మా, అసలు అంటే నిజంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన వారి మీద ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం కాదండి, మొట్టమొదట ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారికి మెయిల్స్ పెట్టండి, ట్విట్టర్లు పెట్టండి, లెటర్లు రాయండి, లేఖలు రాయండి. మా దేవాలయాలను ఇట్లా సర్వనాశనం చేస్తున్నారని లేఖ రాయండి. మీ ఇంట్లో కూర్చొని చేసే పనే అది. పెద్ద కష్టపడక్కర్లేదు దానికోసం. మీరేమి ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, లేదా హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఎవ్వరు ఎక్కడ ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా కూడా చక్కగా ఒక లేఖని మోడీ గారికి ఇవ్వండి. ఇన్ని లేఖలు వస్తున్నాయి ఏమిటా అని కనీసం ఒకసారి చూస్తారు. ఎందుకనంటే కొంత ఫ్రాంక్గా ఫేర్గా మాట్లాడాలి అంటే, మేము ప్రత్యక్షంగా తిరుపతిలోనే ఉంటాము, మేము అన్నీ చూస్తూ ఉంటాము. వాళ్ళందరూ ఏం చేశారండి? ఇప్పుడు మరి ఏం మాట్లాడరే? మేము ప్రతిరోజు స్వామివారి దగ్గర ఏం జరుగుతుందో రోజు చూస్తున్నాము, బాగానే ఉంది. మరి ఏం మాట్లాడారు? తిరుమతి ప్రసాదంలో ఇంత కలుషితం జరిగిందయ్యా అంటే ఏం మాట్లాడలేదే. పెద్ద పెద్ద పోస్టులు చేశారే పాపం అక్కడ. పోస్టులు చేసిన వాళ్ళు కదండి మాట్లాడాలి, చేయని వాళ్ళు మేము ఎట్లా మాట్లాడతాం? కాబట్టి ప్రజలందరికీ మొట్టమొదటిగా
అది ప్రభుత్వమా అది కాదు అసలు. ఉమ్. ప్రజల నుంచే చైతన్యం రావాలి. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి ఓటు ఎట్లా వేస్తారో ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక లేఖను పంపండి దయచేసి. ఓకే. ఓకే అమ్మా. మీలాంటి వారి పాటల ద్వారా అయినా సరే ప్రజల్లో చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.